నమస్తే అండి. myself డాక్టర్ పెంచలయ్య, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, అమీర్పేట్ మెడిస్టార్ హాస్పిటల్, స్పెషలిస్ట్ ఇన్ డయాబెటిక్ ఫుడ్ కేర్, న్యూరోపతి, స్పెషలిస్ట్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు చెప్పుకునే టాపిక్ డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ అండి. ఈ మధ్యకాలంలో ఫ్రోజన్ షోల్డర్స్ అనేది కామన్ అయిపోయాయండి. అసలు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే, షోల్డర్ జాయింట్లో ఉండే క్యాప్స్ అనేది టైట్ అవ్వడం వల్ల షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ అయిపోయి పెయిన్ ఎక్కువ అవుతుందండి. సో ఇది 3 స్టేజెస్లో ఉంటుందండి. ఫ్రీజింగ్, ఫ్రోజన్, థాయింగ్. సో ఫ్రీజింగ్ తీసుకుంటే మైల్డ్ పెయిన్, స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఫ్రోజన్లో తీసుకుంటే సివియర్, మోడరేట్ టు సివియర్ పెయిన్, స్టిఫ్నెస్ ఎక్కువ, డైలీ యాక్టివిటీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంటుంది. సో నైట్ స్లీపింగ్ డిస్టర్బెన్స్ అవుతుందండి. సో థాయింగ్ స్టేజ్ ఇది రికవరీ స్టేజ్. ఈ రికవరీ స్టేజ్లో అనేది జరుగుతుంది. కొద్దిగా ఇన్ఫ్లమేషన్ తగ్గి షోల్డర్ అనేది బ్యాక్ టు నార్మల్ స్టేజ్కి వస్తుంది. సో అలాగే దీన్ని మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించుకుంటే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో దీన్ని గాన మనం నెగ్లెక్ట్ చేస్తే, షోల్డర్ జాయింట్ పెయిన్ నెగ్లెక్ట్ చేస్తే, సో అది ఇట్ విల్ టేక్ 3 to 6 months, 9 months, 2 years వరకు వెళ్తుంది. సో ఏ మూమెంట్ చేయాలన్నా పెయిన్ఫుల్ ఉంటుంది. సో దీని మెయిన్గా ఫిజియోథెరపీ అండి. దీనికి కారణం లేదు. సో ఈ కారణాలు ఎత్తుక్కుంటే స్ట్రోక్ కావచ్చు, పార్కిన్సన్స్ కావచ్చు, డయాబెటిక్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. కింద పడిపోవడం వల్ల కావచ్చు, ఫ్రాక్చర్స్ టు రికవరీ కావచ్చు, సర్జరీస్ టు రికవరీ స్టేజ్లో ఫ్రోజన్ షోల్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మనం డయాగ్నోస్ చేసుకుని ఎక్స్రేనో, ఎంఆర్ఐయో డయాగ్నోస్ చేసుకున్నా కానీ ఫ్రోజన్ షోల్డర్స్లో పెద్దగా ఏం కనిపించదండి. సో మనం ఫిజియోథెరపీలో మెయిన్గా ఫస్ట్ మనం ఏమైందంటే పెయిన్ తగ్గించాలని, పెయిన్ తగ్గించి ఆ స్టిఫ్నెస్ని తగ్గించాక షోల్డర్ జాయింట్ని బ్యాక్ టు నార్మల్. సో షోల్డర్ రేంజ్ ఆఫ్ మోషన్స్ అనేవి యథాస్థితికి తీసుకురాగలిగేది ఫిజియోథెరపీ ఒక్కదాని వల్ల సాధ్యమవుతుందండి. సో ఈ ఫిజియోథెరపీ అనేది మనం ఫస్ట్ ఎలక్ట్రోథెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ యూస్ చేసి బ్యాక్ టు నార్మల్ షోల్డర్ అనేది పూర్వం యథాస్థితికి తీసుకురావడం జరుగుతుందండి. సో ఫ్రోజన్ షోల్డర్ని, సో బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ ఫిజియోథెరపీ.